ఏలూరు జిల్లాలో ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఏలూరు ప్రధాన రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు జిల్లాకు సంబంధించి అభివృద్ధి పనుల మీద, సమస్యల మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఎప్పటినుంచో కూడా ఏలూరు నగరవాసులందరూ కూడా కలగా ఉన్నటువంటి ఏలూరు ప్రధాన రైల్వే స్టేషన్‌కి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు కేంద్ర మంత్రులతోనూ, రైల్వే శాఖ మంత్రులతో, అధికారులతో కూడా చర్చించి ఏలూరు ప్రధాన రైల్వే స్టేషన్ సంబంధించిన సమస్యలన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎంపీ విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమృత భారత్ పథకం కింద దాదాపు 21 కోట్ల రూపాయల నిధులను ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేటాయించింది. దీంతో ప్రస్తుతం ఏలూరు ప్రధాన రైల్వే స్టేషన్‌కి సంబంధించినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించి ఎత్తు పెంచి అభివృద్ధి చేయాలని ఎప్పటినుంచో కూడా ప్రజల నుంచి కూడా విన్నపం వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఆ పనిని పూర్తి చేశారు. ఆ ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించి ఎత్తు పెంచే అభివృద్ధి పనులను పూర్తి చేశారు. మరోవైపు ప్రయాణికులు వేచి ఉండటానికి కావాల్సినటువంటి భవనాలను కూడా నిర్మించారు. అదేవిధంగా ప్రయాణికులు నిరీక్షించే సమయంలో ఆ ప్లాట్‌ఫార్మ్‌కి 2 వైపులా కూడా రేకుల షెడ్లను కూడా ఆ నిర్మాణాలను కూడా పూర్తి చేశారు. అలాగే త్రాగునీటికి సంబంధించి గానీ, లేదా ఇతర సౌకర్యాలకు సంబంధించి గానీ, మరుగుదొడ్లు గానీ అవన్నీ కూడా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికే 80% వరకు కూడా పనులన్నీ కూడా పూర్తయిపోయాయని చెప్పాలి. ఏలూరు ప్రధాన రైల్వే స్టేషన్ ఒక మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దడంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మార్క్ కనిపిస్తుందని చెప్పాలి. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 80% పనులు పూర్తయ్యి మరికొద్ది రోజుల్లో కూడా ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తాము. ఏలూరు రైల్వే స్టేషన్‌ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రైల్వే శాఖ అధికారులు తెలుపుతున్నారు. అలాగే రైల్వే స్టేషన్‌కి సంబంధించి రైల్వే స్టేషన్ ఎదురుగా కూడా అభివృద్ధి పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి రైల్వే శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికి కూడా ఏలూరు రైల్వే స్టేషన్‌కి సంబంధించి ఎప్పటినుంచో కూడా ఇది ఒక కలగా ఉండిపోయిన పరిస్థితి. దేశంలోనే రద్దీగా ఉండేటువంటి రైల్వే స్టేషన్‌లో ఏలూరు రైల్వే స్టేషన్ 85వ స్థానంలో ఉంది. అంటే దేశంలోనే రద్దీగా ఉండేటువంటి రైల్వే స్టేషన్‌లో ఏలూరు రైల్వే స్టేషన్ 85వ స్థానంలో ఉంది. నిత్యం 10,000 మంది వరకు కూడా ఇక్కడ నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అట్లాంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని చెప్పి ఎప్పటినుంచో కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇట్లాంటి సమస్యల మీద దృష్టి పెట్టి వాటన్నిటి కూడా పరిష్కరించే దిశగా కూడా ఆయన కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఏలూరు రైల్వే స్టేషన్‌కి సంబంధించి అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు. దాదాపు ఇప్పటికే 80% పనులు పూర్తయ్యి మరికొద్ది రోజుల్లో కూడా ఈ పనులన్నీ కూడా పూర్తి అవుతాయని తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఏలూరు జిల్లా ప్రజలకు సంబంధించి ఎప్పటినుంచో కూడా ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి అనేది ఒక కలగానే మిగిలిపోయింది. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వచ్చిన తర్వాత ఏలూరు రైల్వే స్టేషన్‌కి కొత్త రూపురేఖలు దిద్దుకుంటాయని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఏలూరు రైల్వే స్టేషన్ ఒక మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దడంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మార్కు కనిపిస్తుందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.